పేరు అప్పం దొరబాబు. మా మిస్సెస్ పేరు రమణి. మా అమ్మాయి పెద్దమ్మాయి పేరు అప్ప నాగప్రియ. మా చిన్నమ్మాయి పేరు నాగదేదీప్య. మమ్మల్ని 4 సంవత్సరాల నుంచి మహా విపరీతమైన టార్చర్ పెడుతున్నారు రాజోల సంఘం సభ్యులు, కాసు శ్రీనివాసు, మిగతా ట్రస్ట్ అంతాను. ఎప్పుడైతే ట్రస్ట్ పెట్టారో సీఏ గారి దగ్గర కూడా సెటిల్మెంట్ అయ్యింది. అయినా సరే మమ్మల్ని వదలబడడం నేను లొంగలేదని చెప్పేసి మమ్మల్ని మా పెద్దమ్మని ట్రాప్ చేసి ఈ విధంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంటిలో పాది ఇబ్బంది పెట్టేసి నరకం చూపెట్టేసారు మమ్మల్ని. అయిన దానికి కాని దాన్ని కూడా ఆ వేళ కూడా 100కి ఫోన్ చేసి మేమే చంపేసామని చెప్పాడు. రాజకుమార్ అని అతను 100లో మాత్రం కొత్త శ్రీనివాస్ చెప్పాడు. రాజకుమార్ అతను ఎస్పీకి కంప్లైంట్ పెట్టాడు. మేమేం చేయకపోయినా సరే మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెట్టాడు. మాకు అనుకోకుండా లెటర్ దొరకడం వల్ల సీఏ గారికి పట్టుకెళ్ళి ఇచ్చాం. ఇవ్వడం వల్ల మేము సేవ్ అయ్యాం. లేకపోతే ఈ రోజుని మా అమ్మాయి ఇక్కడ ఉన్న బాడీ మేము అక్కడ స్టేషన్లో ఉందాం. వెళ్ళేసిన తర్వాత మా అమ్మాయిని ట్రాప్ చేశారు. లొంగట్లేదని చెప్పేసి ట్రాప్ చేసి బాబూజీని పెట్టుకుని కాసు శ్రీనివాసు బాబూజీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వదలరు. అటువంటి ట్రాప్ చేసి మా అమ్మాయిని ఇరికించేసి నానా చిత్రహింసలు పెట్టారు. ఏ విధంగా ట్రాప్ చేశారో మాకు ఇప్పటికీ తెలియట్లేదు, అంతు చెక్కట్లేదు. చాలా దారుణంగా ఉన్నది. ట్రస్ట్ అంటే ఏ విధంగా అసలు అమ్మాయి ఎటువంటి వాళ్ళని కానీ జడవదో మాటలు సమాధానం చెప్పి వస్తుంది ఇంటికి. అటువంటి అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. ఏం విధంగా చిత్రహింస పెట్టారో తెలియదు, చంపేశారు పిల్లని. చాలా హరాస్ చేశారు. తను ఎంత మానసిక క్షోభ అనుభవించిందో మాకు తెలియదు. మరి అమ్మాయి అంత సడన్గా అలా హ్యాంగ్ చేసుకోవడం కూడా మాకు తెలియదండి. అసలు ఏ విషయం తెలియదు. ఇంతమంది చుట్టూ కూడా ఉండి ఇంత సెంటర్లో ఇలా చేశారంటే చాలా దారుణం. చూడండి, మరి ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. ఏ తల్లికి కానీ తండ్రికి కానీ కడుపు కోత రాకూడదని ప్రార్థిస్తున్నానండి. మా అమ్మాయి ఆఖరి కోరిక కూడా అదే. చూసుకోండి, మరి అందరికీ ఆడపిల్లలు ఉంటారు. ఎంత ఆలోచించాలండి సమాజంలో. అసలు పైగా సెంటర్లో పోనీ మూల కాదు, అడవి కాదు, మన చుట్టూ ఉంటూనే మాకు చాలా ద్రోహం చేశారండి. మరి ఈ విషయం మీద మీరు ఆలోచిస్తారని దయచేసి అందరినీ కోరుకుంటున్నారండి. ప్రతి ఇంకో ఆడపిల్లకి ఇలా జరగకూడదండి. మా అమ్మాయికి న్యాయం జరగాలండి. దాని ఆఖరి కోరిక కూడా అదే. నాలాగా ఏ ఆడపిల్ల జీవితం కాకూడదు అని రాసిందండి. మరి ఇలా చేశారు. మా కుటుంబానికి రక్షణ ఏదండి? మరి రక్షణ కూడా కల్పించాలనే కోరుకుంటున్నానండి నేను. కాసు శ్రీనివాస్ కొడుకు మా నాన్న వస్తే అందరి సంగతి చూస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అంటున్నాడు. 29 మార్నింగ్ యాజ్ యూజువల్గా మా అక్క కిందకు వచ్చింది. మేమిద్దరం కూర్చొని 6:30 ఆ టైం కిందకు వచ్చింది. 7కి మేమిద్దరం రీల్స్ చూసుకున్నాం, కాఫీ కూడా తాగాం. అప్పుడు ఏ విధంగా తన కుమిలిపోతున్నట్టు కానీ ఎటువంటి అనుమానం లేదు. ఆఖరికి మా డాడీని చూసి తను పైకి వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకుంది. తను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఈరోజు హ్యాంగ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకునేదే కాదు, ఎందుకంటే తనకు చాలా ధైర్యం. అసలు అంత హ్యాంగ్ చేసుకుందంటే తను ఎంత ఫీల్ అయి ఉంటుంది, తను ఎంత సఫర్ అయి ఉంటుంది. ఈరోజు మా అక్క సఫర్ అయింది. రేపన్న రోజు ఎవ్వరు సఫర్ అవ్వకూడదు ఏ ఆడపిల్ల. ఇప్పుడు న్యాయం జరిగితే ఎవ్వరు అబ్బాయిలైనా చూసి ఇంకో అమ్మాయిని చూడటానికి భయపడతారు. ఆ రోజు ఆ అమ్మాయికి అలా జరిగింది, శిక్షించారు కదా అని. రేపన్న రోజు ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. ఇప్పుడు న్యాయం జరిగితే ఏ ఆడపిల్ల వంక చూడడానికి ప్రతి ఒక్కరూ భయపడతారు. పేర్లు ఫస్ట్ బాబూజీ పేరు రాసింది. బాబూజీ పేరు తర్వాత కాసీను పేరు. వాళ్ళ ఇద్దరు కాకుండా అందరూ కలిపి ట్రాప్ చేశారని రాసింది. నెక్స్ట్ కాసీను కలిపి మేము ఎలా లొంగట్లేదు, 4 ఇయర్స్గా మా ఫాదర్ ఎలా లొంగట్లేదు, ఎలా లొంగ తీయాలని తెలుసుండి, ఎలా కొడితే లొంగ తెస్తాడని తెలుసుండి మక్కని ట్రాప్ చేసి లొంగడం జరిగింది. ఈ రోజు మక్కని లాస్ అవ్వడం వల్లే మా ఫాదర్ ఇంత కుమిలిపోతున్నారు. లేకపోతే ఇప్పుడు వరకు అసలు ఎప్పుడు ఇంత కుమిలిపోలేదు. ఇదంతా తెలుసుండి ప్లాన్ చేశారు ఇదంతా. 1 ఇయర్ నుంచి అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వచ్చిన ప్రతి సంబంధం కాసీనువే చెడగొడుతున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి మంచిది కాదని, అమ్మాయి అసలు ఎవరితోటే వెళ్ళిపోయిందని, అమ్మాయి ఇది అది అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. దానివల్ల ఇంచుమించు గుమ్మం ఎక్కిన సంబంధాలు కూడా వెళ్ళిపోయినాయి. అది కూడా చాలా డిప్రెస్ అయిపోయింది మా అక్క. నాకు సంబంధాలు రానివ్వట్లేదని. ఇవన్నీ వీళ్ళిద్దరూ కలిసే చేశారు. నెక్స్ట్ వీళ్ళందరూ ప్లాన్ చేసుకునే ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వకూడదు, పెళ్ళి కాకపోతే ఆస్తి అంతా వస్తుంది ఖచ్చితంగా అని ప్లాన్ చేసుకునే చేశారు ఇవన్నీ. మా అక్క సూసైడ్ చేసుకోవడానికి గల కారణమైన దారుల
రఘుపతిరావు, అతన్ని బాబూజీ అని పిలుస్తారు. సెక్రటరీ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంట. నెక్స్ట్ కాశీను ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్, నెక్స్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలు ఇలా చేస్తారు, అమ్మాయిలు ఏ విధంగా చంపగలరు, ఇవన్నీ చూస్తారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు బయటకు వస్తే కనుక మాకు అసలు రక్షణ అనేది ఉండదు. మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అసలు జీవితంలో వాళ్ళు బయటికి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. న్యాయం జరగాలి. మక్క ఆత్మశాంతి కోరాలి. మక్క కోరుకున్నట్టు ఇంకో అమ్మాయి జీవితం ఎప్పుడు ఇలా రోడ్డు మీద నుంచి సూసైడ్ చేసుకునే అంత అలా జరగకూడదు. వీళ్ళిద్దరితో పాటు వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలి. బాబూజీ రఘుపతిరావు దారిలా అంటే అతని పేరు, నెక్స్ట్ కాశీను, వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలి. అసలు వదిలిపెట్టకూడదు. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఇంకో అమ్మాయిని ఏ విధంగా చేద్దామనే రెడీ అవుతారు. మాకు సంరక్షణ అనేది ఉండదు వాళ్ళు బయటకు వస్తే. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారంట ఇందులో. వీళ్ళందరూ కలిసే ట్రాప్ చేశారంట. వాళ్ళని కూడా మేము శిక్షించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కమిటీ ఉంది, ఆర్యవైశ్య కమిటీ. వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు 4 years గా. రాజా కుమార్, కొత్త శ్రీనివాస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చలువాది త్రినాథ్, వీళ్ళందరూ ఇంకా లక్కించేటి బాలాజీ, వీళ్ళందరూ ఇంకా 11 members ఉన్నది కమిటీలో. ఏ విధంగా టార్చర్ చేద్దామా, సంఘాల నుంచి వెళ్ళేద్దామా, ఏమీ లొంగలేదు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద దెబ్బ కొట్టారు, లొంగుతారని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.